వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ విద్యానిధికి భారీ విరాళం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 10 లక్షల చెక్కును కలెక్టర్కు అందించిన మైహూమ్ సంస్థ. ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తింపు. సంతాపం తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సిపిఆర్తో నవజాత శిశువును బ్రతికించిన 108 సిబ్బంది. అభినందించిన డాక్టర్లు. మహబూబ్ నగర్ విద్యానిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని మైహూమ్స్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ చింతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి కలెక్టర్ ఛాంబర్లో అందజేశారు. అలాగే మహబూబ్ నగర్కు చెందిన పురుషోత్తం రెడ్డి కూడా విద్యానిధికి 5,000 రూపాయల చెక్ను కలెక్టర్కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ విద్యానిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యానిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో విద్యానిధి, దాని ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న ప్రముఖులు మైహోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ విద్యానిధికి ఈరోజు 10 లక్షల రూపాయల చెక్కును మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగిందన్నారు. రానున్న 4 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలను విద్యానిధికి సమకూర్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ యొక్క విద్యానిధి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్త సంవత్సరం జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధిని అనౌన్స్ చేసుకున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యానిధికి అనేక మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పాఠశాలల మీద, పిల్లల మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్న తీరు చూసుకొని మన జిల్లావాసి, మన జిల్లా నుంచి సామాన్య కుటుంబంలో వ్యక్తిగా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ మహబూబ్ నగర్ విద్యానిధి గురించి తెలుసుకొని వారే స్వయంగా పిలిచి మనకు ఈ మంచి కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు విద్యానిధికి డొనేట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి ఆ చెక్కును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మైహోమ్ గ్రూప్ అధినేతకు రామేశ్వరరావు గారికి, వారి బ్రదర్ జగపతిరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మహబూబ్ నగర్లో ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. దానికి ఈ దాతలు ఇచ్చే విద్యానిధి ద్వారా ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. మొత్తం ఈ 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలని ఈ విద్యానిధి ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో సేకరించి జిల్లా యంత్రాంగం ద్వారా దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అనేక కార్యక్రమాలను మేము తయారు చేస్తున్నాం. డిఈఓ తోటి, టీచర్లతోటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎస్ఐ ట్రైనింగ్ కావచ్చు, డిఎస్సి ట్రైనింగ్ కావచ్చు, కోచింగ్ క్లాసెస్ కావచ్చు, అవన్నీ కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని చుట్టుముట్టు ప్రాంతాల విద్యార్థులకు, అంటే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఈ విద్యానిధి ద్వారా ఉచిత కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అంతేకాకుండా రేపు 10వ తరగతి పాస్ అయిన పిల్లలు మహబూబ్ నగర్లో జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలకి వేపూరు నుంచి ఇటు మన్యంకొండ నుంచి ప్రత్యేకమైన బస్ సౌకర్యం కూడా కల్పించి ఆ పిల్లలను తీసుకొచ్చి కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళా ఈవినింగ్ కాలేజ్ కాగానే మళ్ళీ ఇంటి వద్దకు డ్రాప్ చేసే ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఒకటే కోరుతున్న మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, స్థితిమంతులకు, విద్యావంతులకు, వ్యాపారస్తులకు, మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న విద్యానిధికి డొనేట్ చేయండి. ఖచ్చితంగా మన పిల్లలకు అది ఉపయోగపడుతుంది. అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ద్వారా మేము ఆ విద్యానిధి నుంచి ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. అంతా కూడా పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి అని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగినారు.
కొన్ని వేల కోట్లకు అధిపతులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారా మీరు అందరూ దాన్ని తెలియపరచాలా. ఈ మీడియా మిత్రులకు కూడా నేను సూచిస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ కాంట్రాక్ట్లకు వచ్చిన ఏ పెద్ద మనుషులకైనా ఈ విద్యానిధి గురించి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పి మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశామని తెలిపారు. ఇదిలాగా ఉండగా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మరణం పట్ల పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గురుప్రీత్ మరణించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకాప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గురుప్రీత్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని చెప్పారు. మిగతా కార్మికుల ఆనవాళ్ల కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా నిన్న మనకు ఒక పర్సన్ని చనిపోయిన తర్వాత డెడ్ బాడీని రెస్క్యూ చేయడం జరిగింది. ఆయనను మనం గుర్ప్రీత్ సింగ్గా గుర్తించడం జరిగింది. ఆయనకి ఉన్న టాటూని, అదేవిధంగా ఆయనకి రైట్ ఇయర్లో గోల్డ్ రింగ్ని బట్టి అండ్ ఆ రాబిన్స్ నుంచి పనిచేస్తున్న టీషర్ట్ని బట్టి మనం ఆయన గుర్ప్రీత్ సింగ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, లోకల్ మంత్రి గారు వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం మనం వాళ్ళకి 25 లక్షల చెక్ ఇచ్చేసి అంబులెన్స్లో నిన్న రాత్రి వాళ్ళని వాళ్ళ స్వగ్రామానికి పంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది మనం పంపించాము, ఆల్మోస్ట్ దాటిపోయింది. సో రేపు సాయంత్రం వరకు వాళ్ళ స్వగ్రామానికి అది చేరుతుంది. సో ఇంకా దాని తర్వాత కూడా ఫర్దర్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతుంది. మనకి ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ఏదైతే కేరళ నుంచి మనం క్యాడవర్ డ్యాన్స్ తెప్పించాము, యూపీఆర్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు 11 సెంట్రల్ ఏజెన్సీస్, ఒక 4 స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అట్లానే 4 ప్రైవేట్ ఏజెన్సీస్ అంతా కలిపి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్కాట్ వెహికల్ కూడా ఇక్కడ పంజాబ్ మన నేటివ్ ప్లేస్లో పంపించడం జరిగింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆల్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడే రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా మన ఏ పాసిబిలిటీ ఉంది అదే మన అన్ని ఏజెన్సీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. హోప్ఫుల్గా మన ఇంకా మంచి రీజన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఆల్ ఏజెన్సీస్ మన 24/7 పని చేస్తున్నారు. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఆఫీషియల్ సైట్ నుంచి మీడియాకు ఇస్తాం. క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసిన సిపిఆర్ చేసి నవజాత శిశువును బతికించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా నరవ మండలంలోని రాయకూడు గ్రామానికి చెందిన అఖిల తనకు మొదటి కాన్పులో మగ శిశువు ఆసుపత్రిలోనే జన్మించిన తర్వాత ఆ నవజాత శిశువు కదలికలు లేకపోవడం, శ్వాస లేకపోవడం మరియు పుట్టగానే ఏడవకపోవడం వల్లే తల్లి కడుపులోనే ఉమ్మనీరు మింగడంతో నవజాత శిశువు చనిపోయిందని భావించిన తరుణంలోనే వెంటనే ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న నర్సుతో పాటు బంధువులు 108కి అంబులెన్స్కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నర్వ అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆసుపత్రిలో నుంచి అంబులెన్స్కి తీసుకుని ఈఆర్సీపీ డాక్టర్ శివ మరియు మోనికా సూచనలతో సిపిఆర్ చేస్తూ మరియు నవజాత శిశువుకు ఆక్సిజన్ మరియు మందులు అందిస్తూ వారి సూచనలతో 108 ఈవీఎంటీ రాజకుమార్ ప్రథమ చికిత్స చేయడం వల్ల నవజాత శిశువును బ్రతికించగలిగారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ మమత, నర్వా 108 అంబులెన్స్ సిబ్బందిని, బంధువులు, జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ అధికారులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందిని అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ మినిగోనిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంతో మినిగోనిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో
గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని మాయమాటలు చెప్పి 2 సార్లు ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయడమే కాక నేడు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. గ్రామస్తులకు ఈరోజు ఒక శుభదినం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోడి ఇంటి కళ ఈరోజు ప్రజాప్రభుత్వంలో నెరవేరుతా ఉంది. ఇది కార్యక్రమానికి ఇక్కడికి నాతో పాటు విచ్చేసిన మన హౌసింగ్ పీడి శ్రీ వైద్యం భాస్కర్ గారు, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ గ్రామానికి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యని విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మాట నిలబెట్టుకొని మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 82 మందికి ఒకే విడతలో ఈ గ్రామంలో 82 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు అధికారులతో కూడిన పర్మిషన్ మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ఆ డబ్బులు ఏ విధంగా మీ అకౌంట్లో పడతాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు మా పీడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే మన నియోజకవర్గంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్లకు ఈ గ్రామంలోనే పూజ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వెంకటమ్మ మీకు అందరూ కూడా తెలుసు, పుడుగా జంగాలకు వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి ఎవరు, కానీ ఈరోజు మనం వచ్చినప్పుడు అప్పుడు మాట ఇచ్చినాం. ఈరోజు వెంకటమ్మకు ఇప్పుడే వెంకటమ్మ ఇల్లు ముహూర్తానికి భూమి పూజ చేసినాం. అదేవిధంగా వడ్డే మాసమ్మ ఇంటికి కూడా ఇప్పుడే పూజ చేయడం జరిగింది. పుష్పమ్మ, అదేవిధంగా అరుణ, వడ్డే జయపాల్, ఇట్లా మొత్తం 82 మంది ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పినాం, ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఆ గ్రామంలో, ఇందిరమ్మ కమిటీ ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడం చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఎస్ మాధవి గారు, అదేవిధంగా చిలుక పద్మ, రాజశేఖర్, దేవయ్య, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులను అంటే ఎంపీడీఓ గారు కానీ ఈ హౌసింగ్ సంబంధించిన అధికారులను వాళ్ళందరి సమక్షంలో గ్రామ సెక్రటరీ అందరి సమక్షంలో ఇళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి, పేదోడి ఇంటికల నెరవేర్చాలనే ఆలోచనతోన ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇల్లు వాళ్లకు ఇప్పుడే మనం చూసాం. ఆ పూరి గుడిసెలో 10 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నామని చెప్తా ఉండే. సో అట్లాంటి వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు కనికరం చూపించాలి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసారో వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. తెలంగాణను అడ్డగోలుగా దోసుకున్నారు తప్ప ఇలాంటి బీదోళ్ళ గురించి ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ గురించి ఆలోచించేది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈరోజు మేము ఇల్లు అంటే భూమి పూజ చేయడమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో 2 రోగులకు ఒకరికి తుంటి ఎముక సర్జరీ, మరొకరికి మోకాలి చిప్ప రీప్లేస్మెంట్ చికిత్స చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల గతంలో నిలిపివేసిన ఆర్థోపెడిక్ సర్జరీలు ఇటీవల కాలంలో మొదలుపెట్టామని ఆయన అన్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు యాక్సిడెంట్ కేసులు రావడం వల్ల కొంత జాప్యం జరిగిందని తెలిపారు. నేటి నుంచి ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయని, తమకు ఎలాంటి ఇబ్బంది, ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. జీజీహెచ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది హెడెడ్ బై డాక్టర్ రమేష్, వాళ్ళ కొలీగ్స్ మధ్యలో జాప్యం వల్ల ఆగిపోయిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళా స్టార్ట్ చేయబడినది. రీసెంట్గా లాస్ట్ వీక్లోనే 2 మేజర్ కేసులు, ఒకటేమో హిప్ అంటే తుంటి ఎముక రీప్లేస్మెంట్ చేసినాము, ఇంకోటేమో మోకాలు చిప్పలు అరగటం వలన
నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినారు. ఇలాంటి జాప్యం కావడానికి కారణం మెయిన్గా ఒకటేమో ఇంప్లాంట్స్ సప్లై కాకపోవటం ఒకటి, రెండవది కొద్దిగా ఉన్నది ఒక సీఎం పనిచేయటం లేదు, ఇంకొక సీఎం ఆల్వేస్ మన రోజు రెగ్యులర్ యాక్సిడెంటల్ కేసెస్ వాటికే సరిపోతుండే, అందువల్ల జాప్యమైంది. రెండో సీఎం కూడా హెచ్డిఎస్ ఫండ్స్కి వెళ్ళి రిపేర్ చేసి అందుబాటులో తెచ్చినందుకు ఇవన్నీ సర్జరీస్ అవుతున్నాయి. రమేష్ అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ సర్జరీస్ అనేది మన పాలమూరు ప్రతి పల్లెలో చొచ్చుకొని పోవాలి. దాని ప్రకారము ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మా ఎంటైర్ టీం రెడీగా ఉందని చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇది చేస్తున్నాము. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ రమేష్ అండ్ వాళ్ళ టీం. రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి అంతకుముందు చాలానే అయినాయి, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది. రీజన్స్ సార్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ అప్లై చేయకపోవడం కానీ, కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో డెఫిసిట్ ఉండడం కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మేము రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినాము. అందులో లాస్ట్ ఒక 2 వీక్స్ లోపల 2 పేషెంట్లకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. అందులో ఒకటేమో హిప్ రీప్లేస్మెంట్. ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మన ప్రభుత్వ హాస్పిటల్లో మొదటిసారి అయింది. అంతకుముందు రీప్లేస్మెంట్స్ అయినా కానీ, నీ రీప్లేస్మెంట్స్ అయినా కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కాలేదు. ఇది ఫస్ట్ కేసు. సో హిప్ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ మామూలుగా ఈవెన్ మీ మహబూబ్నగర్లో బయట హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్నా కానీ మినిమంగా 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. అది హైదరాబాద్ పోతే 3.5 లక్షల వరకు అవుతుంది. అవన్నీ కూడా మన దగ్గర ఫ్రీగా అవుతున్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయట్లేదని తెలిసిన తర్వాత అన్ని కేసులు రావట్లేదు. దీని ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్స్ మొదలైన కనుక మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా అవుతాయని వాళ్ళకు తెలియాలి. సో ఈ 2 పేషెంట్ ఒకళ్ళేమో అనంతమ్మ, నారాయణపేట డిస్టిక్, ఆమెకేమో హిప్ రీప్లేస్మెంట్ చేశాము. ఆమెకు తుంటి ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయిపోతే ఆ ఏజ్ దృష్ట్యా ఆమెకు హిప్ రీప్లేస్మెంట్ చేయాలా, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. పేషెంట్ రాములు, వీళ్ళు పాలమూరు అచ్చంపేట డిస్టిక్, వాళ్ళకేమో నీ రీప్లేస్మెంట్, మోకాలు అరిగిపోయింది కనుక నీ రీప్లేస్మెంట్ చేశాము. 2 కూడా బాగున్నారు. పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు, వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు. దాని గురించి అని చెప్పేసి సర్జరీ అయినాక 2 వారాలకు మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మనకు తెలియాలి కదా. అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు నడుస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు. నా పేరు టి రామ్ సార్. అది బల్మూరు మండలం. 2 ఏళ్ళ కాల్పు చేపించుకున్నా. ఇంట్లోనే మంచిగా తక్కువైంది. మళ్ళీ ఇప్పుడు కనుమకాలు చేపించుకున్నా. మంచిగా ఉంది. సీము రాలే, ఏం తెలియలే. మంచిగా బాగా అవుతుంది. మంచిగా మందులు డాక్టర్లు మంచి మందులు ఇస్తుండ్రు, మంచిగా చేస్తారు. మా అదృష్టం ఈ పేదవాళ్ళకు ఈ దగ్గర పట్ల ఈ మహబూబ్నగర్లో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి బీద వాళ్ళకు ఎంతో సాయం పరుస్తుండ్రు. ఈ మోకాళ్ళ నొప్పులతో మంచిగా బాగుపరుస్తుండ్రు. మా డిస్టిక్లో దగ్గర మాకు అక్కడ హైదరాబాద్కు అక్కడ పోవాలంటే ఎక్కడో గాంధీకి చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు. ఈ పల్లెల ప్రాంతానికి మొత్తానికి భలే మేలు జరిగింది. దగ్గర పట్ల వేసినందుకు మాకు ఎంతో మంచిగా ఉంది సార్. మోకాళ్ళ నొప్పులతో బాధ ఏగలేక తండ్రులాడుతున్నాము. డాక్టర్లకు, సిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. చిన్న నొప్పి గిడ కీళ్ళ నొప్పి అనుకుంటేనే ఒక వారం 10 రోజుల్లో వీడికి వచ్చేసిన. 18 రోజుల్లో ఆపరేషన్ చేసినారు. నాకు మంచిగా ఉంది సార్. ఇప్పటికి ఏమి కష్టం లేదు సార్. ఇట్లా అంతా మంచిగా మాడిపోయింది. తాండు పట్టుకొని నడుస్తుండా, తాండు ఇడిసి కూడా 2-3 అడుగులు నడిచిన వీడికి వచ్చి ఈరోజు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ విద్యానిధికి భారీ విరాళం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 10 లక్షల చెక్కును కలెక్టర్కు అందించిన మైహూమ్ సంస్థ. ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తింపు. సంతాపం తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సిపిఆర్తో నవజాత శిశువును బ్రతికించిన 108 సిబ్బంది. అభినందించిన డాక్టర్లు.
ఇంతటితో అభినయ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ న్యూస్.